We'll start by a small prayer. గొప్ప నామానికి ఎసయా మీ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎసయా. ఈ కొద్ది సమయం ఎసయా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఎసయా ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు ఎసయా. మిమ్మల్ని ఎసయా పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, మా పూర్ణ బలముతోను ఎసయా మిమ్మల్ని ఆరాధించడానికి ఎసయా సాయం చేయండి ఎసయా. స్తోత్రం ఎసయా. ఈ ముందున్న సమయాన్నిటిని మీకే అర్పిస్తున్నాం ఎసయా. ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. నీ కృపను గూర్చి నే పాడలే అనే పాట పాడుకుంటూ దేవుని సమయంలో అందరం ఆరాధిద్దాము. నీ కృపను గూర్చి నే పాడగా, నీ ప్రేమను గూర్చి ప్రకటించదా. నీ కృపను గూర్చి నే పాడదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించదా. నిత్యం నే కొనియాడేదా, నిత్యం నే పాడేదా, నాకి కొనియాడేదా. కర్తా కృపను గూర్చి పాడదా, గూర్చి ప్రకటించదా. నిందలో పని నాకు తోడు నీడగా, నిందలో పని తోడు నీడగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తుండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తు నాండగా. భయమా దిగులా మనసా నీకేలా, భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చి నే పాడదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించదా. వాక్యమై వాగ్దానమై నా కొరకై గ్రహించిన, మరణమే బలియాగమై నన్ను విడిపించిన. వాక్యమై వాగ్దానమై నా కొరకై గ్రహించిన, మరణమే బలియాగమై నన్ను విడిపించిన. నా యేసు నాకుండగా, నా క్రీస్తు నాండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తు నాండగా. భయమా దిగులా మనసా నీకేలా, భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చి నే పాడేదా, ప్రేమను గూర్చి ప్రకటించదా. కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించదా. అత్యున్నత సింహాసనంపై అనే మనం దేవుని ఆరాధిస్తాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవు, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుల స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా మేఘా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. దీవించావే సమృద్ధిగా అనే పాట పాడుకుంటూ దేవుడిని ఆరాధిద్దాము. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగము, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగము, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలిన సాగమని, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని,
కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కరువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కరువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేను నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. Now we'll worship the God by singing the song Bless the Lord, O my soul. Bless the Lord, O my soul, oh my soul. Worship His holy name. Sing like never before. Oh my soul, I worship your holy name. The sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before. Oh my soul, I worship your holy name. You're rich in love and you're slow to anger. Your name is great and your heart is kind. For all your goodness I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before. Oh my soul, I worship your holy name. And on that day when my strength is failing, the end draws near and my time has come. Still my soul will sing your praise unending. 10,000 years and then forever. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before. Oh my soul, I worship your holy name. స్థిరపరచువాడవు బలపరచువాడవు అనే పాట పాడుకుంటూ మనం ఈ సమయంలో దేవుని ఆరాధిద్దాము. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు
రక్షించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యము. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మా ఈ స్తుతులు స్తోత్రాలన్నిటినీ మన ప్రభువు రక్షకుడు అయిన యేసు క్రీస్తునికి మాత్రమే చెల్లించును గాక. నా హ్యాండ్ ఓవర్ టు స్వరూప్ సార్. Before we start the sharing, we'll start with prayer. పరిశుద్ధ దేవ, అద్వితీయ తండ్రి, ప్రభువా, మీ సన్నిధానంలో చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు కృపను అనుగ్రహించండి, సహాయం దయచేయండి ఆయన. దేవతండ్రి ఏదైతే వాక్యం దేవతండ్రి మీరు నన్ను ఉంచి ఉన్నారో, నా తలంపులు ఉంచి ఉన్నారో దేవతండ్రి, నేను నా ద్వారా దేవతండ్రి ఏదైతే మీరు తెలియజేయదలిచి ఉన్నారో దేవతండ్రి, మీరే మాతో మాట్లాడండి. మీ కృపను అనుగ్రహించండి, సహాయం దయచేయండి ప్రభావ. దేవాలైనా మీరు సహాయం దయచేసి నమ్ముచున్నాం. దేవతండ్రి ఎవరైతే చేరి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవతండ్రి నా కళలు వస్తుంది దేవతండ్రి మీరు తీర్చండి. నైనా ప్రభావైనా మీరు సాయం దయచేసి నమ్ముచు ప్రార్థన ప్రభు రక్షకులను నిస్కిస్తాను ప్రార్థించి మరి వేర్చున్నాం తండ్రి. ఆమేన్. ఆడియో విజిబుల్ గానే ఉంది కదమ్మా? సిగ్నల్ Yes, sir.
Yeah, ఇవాళ పోర్షన్ వచ్చి రోమన్స్ 12th చాప్టర్ ఫస్ట్ అండ్ సెకండ్ స్మాల్ పారాగ్రాఫ్ with only two references. The context is simple, but it's regarding the transforming into Christ. The reference read like this: do not conform to the pattern of this world, but be transformed by the renewing of your mind. Then you will be able to test and approve what God's will is, His good, pleasing, and perfect will. So when we see, when we go through this context, Romans 12th chapter, the biblical context is, it's like ఈ చాప్టర్ 12th చాప్టర్ ముందు మనం చూసినట్టయితే ఫస్ట్ నుంచి 11th దాకా పాల్ ముఖ్యంగా I try to explain the complex theology like sin గురించి, grace గురించి, and how humans are made right with God, righteousness గురించి ఈ కాంటెక్స్ట్ ఫస్ట్ ఉన్న చాప్టర్స్ గురించి పౌల్ చెప్తూ వచ్చాడు. అండ్ నెక్స్ట్ 12th నుంచి రోమన్స్ 12th నుంచి ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ పౌల్ క్లియర్లీ టాకింగ్ అబౌట్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ సరౌండింగ్ పీపుల్. 12, 13, 14 and 15 chapters. It's clearly stated here what you should believe. It's about in the first 11 chapters, and how you should live is something which will be dealt in 12, 13 and 14 chapters. This is the biblical context. The Roman book have a very important role in influencing many people in the world. When Martin Luther King, he himself stated that while his missionary journey in India has been influenced by this book, and while he is sharing his testimony in England, has been listened by John Wesley. Through him, there is a Protestant revolution happened in England in those days. So the book of Romans is so much influential. It's present in present generation also is changing the life. సో ఎవరైనా కొత్త వాళ్ళకు రక్షించుకున్న వరకు మనం బుక్ సజెస్ట్ చేయాలి అంటే మనం ఫస్ట్ జాన్ సువార్తలు అయితే జాన్ చదవమని చెప్తాము, లేదంటే పత్రికలు అయితే రోమన్స్ చదవమని చెప్తాము. సో పాపముల గురించి, హ్యూమన్స్ గురించి, రైచియస్నెస్ గురించి తెలుసుకోవడానికి. So this is the biblical context behind the Romans 12, first and second chapter. And now we go through the cultural context. During this Bible study, ఈ Bible study portion లో, before we dwell into the word, we need to understand the cultural background behind this Romans 12th chapter. The cultural context which ఏంటంటే లైక్ పాల్ రోమాలో ఉన్న సిటీ సెంటర్ లో ఉన్న ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ చర్చ్ కి ఈ లెటర్ రాస్తూ వచ్చారు. ఏంటంటే రోమాలో ఉన్న కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ని అడ్రస్ చేస్తూ, అక్కడ ఆ టైంలో పాల్ రోమాకి లెటర్ రాస్తున్నప్పుడు రోమన్ కల్చరల్ స్టేటస్ ఎలా ఉందంటే ఇట్స్ లైక్ దే గివ్ మోర్ ఇంపార్టెన్స్. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న లోకం ఎలా ఉందంటే దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద పవర్, స్టేటస్ అండ్ ఐడిల్ వర్షిప్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దట్స్ ద కల్చర్ ఆఫ్ ద రోమన్స్, జెంటైల్స్, వాళ్ళ కల్చర్ అలా ఉంది. అండ్ ఆ టైంలో రోమియోలకు పౌల్ రాస్తూ చెప్తూ వచ్చారు ఏంటంటే ఏదైతే కల్చరల్ మోల్డ్ జరుగుతుందో మీ చుట్టుపక్కల, దాంట్లో ఆ సిస్టంలో మీరు స్క్వీజ్ అవ్వద్దండి అని చెప్తున్నారు. హీఈస్ వార్నింగ్ దెమ్ నాట్ టు లెట్ ద కరెంట్ వరల్డ్ సిస్టమ్ స్క్వీజ్ దెమ్ ఇంటూ ఇట్స్ మోల్డ్. సో అదే ఈ కాంటెక్స్ట్ ఏంటంటే డోంట్ కన్ఫార్మ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఈ చాప్టర్ సెకండ్ వర్స్ లో చెప్తూ వచ్చారు. సో ఇంటర్ప్రిటింగ్ ది బైబుల్ వర్స్ ఇన్ ద కల్చరల్ కాంటెక్స్ట్ అరౌండ్ అస్. సో మనము ఈ ప్రెసెంట్ ఉన్న ఏదైతే ఈ రెఫరెన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ రెఫరెన్సెస్ 12, 1 and 2 మన చుట్టూ ఉన్న కల్చరల్ కాంటెక్స్ట్ లో ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది. పౌల్ అయితే అప్పుడులో ఉన్న రోమన్ కల్చర్ తగినట్టు మెన్షన్ చేస్తూ వచ్చాడు. అదే
ఇప్పుడు మన కల్చర్కి ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది. సో మన చుట్టూ ఉన్న మన కల్చర్ ఎలా ఉంది అనేది ఫస్ట్ థింగ్. మన డిజిటల్ స్పేస్ మొదటిగా అంటే మనం ఉన్న సోషల్ మీడియా స్పేస్ ఎలా ఉంది, కాంటెక్స్ట్ ఎలా ఉంది. సో చాలా డైనమిక్ గా ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి డిఫరెంట్ డిఫరెంట్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. సో మన డిజిటల్ స్పేస్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మన స్నాప్చాట్స్ కానీ అండ్ ట్విట్టర్లో కానీ మన డిజిటల్ స్పేస్ ఎలా ఉంది అండ్ మన అకాడమిక్ కల్చర్ ఎట్లా ఉంది, ప్రజెంట్ ట్రెండ్. మనం చూసినట్టయితే ఇప్పుడు మోర్ ఆఫ్ స్టూడెంట్స్ లో లైక్ టెక్స్ట్ బుక్ కల్చర్ నుంచి షిఫ్ట్ అయ్యి మోర్ ఆఫ్ లైక్ యాప్ కల్చర్, కోచింగ్ సెంటర్స్ కల్చర్ లోకి వచ్చేసింది. సో ద షిఫ్ట్ లోకం ప్యాటర్న్ అలా ఉంది. మన చుట్టూ ఉన్న కల్చర్ చూసినట్టయితే ఎవరైనా జూనియర్ ని ఒక జూనియర్ చెప్తూ వచ్చారు ఏంటంటే, అన్న మా మా సీనియర్స్ జెంటల్స్ ఏం చెప్తున్నారంటే, నో నీడ్ టు రీడ్ ద టెక్స్ట్ బుక్స్, యూ కెన్ జస్ట్ గో త్రూ ద సబ్స్క్రైబ్ సమ్ ఆఫ్ ద యాప్స్ లైక్ సో అండ్ సో యాప్, సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. లైక్ మన చుట్టూ ఉన్న అకాడమిక్ కల్చర్ ఎలా ఉంది అనేది. అండ్ సెకండ్ థింగ్, మన చుట్టూ ఉన్న సోషల్ కానీ రిలేషనల్ కల్చర్ ఎలా ఉంది. లైక్ ఫ్రెండ్స్ డిప్రెషన్ కానీ ప్రతి చిన్నదానికి డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ, రిలేషన్షిప్స్ కానీ చుట్టూ ఉన్న దాని విషయంలో. వర్క్ ప్లేస్లో అయితే ఎవ్రీ వన్ వాంట్ టు ట్రై టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్స్. మన మన కొలీగ్స్ ఎవరైతే, this is the everyone want to prove themselves. I know one professor, he used to, I don't want to mention the name, he used to send a lots of investigations and collect all the samples so that it will be useful to for his further research. So that is the workplace culture, like that. So దిస్ ఈస్ హౌ అవర్ కల్చరల్ కాంటెక్స్ట్ లైక్ డిజిటల్ స్పేస్ కానీ అకాడమిక్స్ కానీ మన వర్క్ ప్లేస్ మన సోషల్ రిలేషన్షిప్, దిస్ ఈస్ ద కల్చర్ అరౌండ్ అస్. సో దీని గురించి పౌల్ ఏం చెప్తూ వస్తున్నాడు, వాట్ ఇస్ ద వర్డ్, దేవుని వాక్యం ఏం చెప్తుంది మన చుట్టూ ఉన్న కల్చర్ స్టేటస్ గురించి అంటే, వెన్ వి గో త్రూ Romans 12:1 and 2, therefore I urge you brothers and sisters in view of God's mercy to offer your bodies as a living sacrifice, holy and pleasing to God. This is your true and proper worship. Do not conform to the pattern of this world, but be transformed by renewing your mind. Then you will be able to test and approve what God's will is, His good, pleasing and perfect will. సో ఈ చాప్టర్, ఈ రెఫరెన్స్ నేను చదువుతున్నప్పుడు ఫస్ట్ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, అంటే ఏం నేను చేంజెస్ చేసుకోవాలి నా థాట్ ప్రాసెస్లో కానీ మైండ్ సెట్లో కానీ ఏం చేంజెస్ చేసుకోవాలి అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దాన్నే నేను ఇది నా బైబిల్ స్టడీ పోర్షన్ నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ వర్సెస్ లో 3 థింగ్స్ మనకు తెలియజేయబడుతున్నాయి. ఏంటంటే విల్, మైండ్ అండ్ బాడీ. మన విల్ గురించి, మన మైండ్ గురించి, మన బాడీ గురించి ఈ 2 రెఫరెన్సెస్ లో తెలియజేయబడుతూ వస్తుంది. విల్ సీ వన్ బై వన్. విల్ పార్ట్ వచ్చి ఏంటంటే, మనం రోమన్స్ 7:15-21 లో 15 నుంచి 21 వరకు చూసినట్టయితే పాల్ ఒకటి చెప్తూ వస్తాడు, ఏంటంటే నాలో వేరే ఒక నియమం ఒకటి వర్క్ అవుతూ వస్తుంది అని చెప్పి. మనం తెలుగులో చాలా బాగుంటది ఆ రెఫరెన్స్, అది 20 నుంచి చూసినట్టయితే, నేను కోరిన దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం అందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాపము నియమమును నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. రోమన్స్ 7:20 నుంచి 22 వరకు ఉంది. అండ్ జేమ్స్ లో కూడా జేమ్స్ చెప్తూ వస్తారు ఏంటంటే ఈవిల్ డిజైర్ అని, ఎంఐవిలో ఈవిల్ డిజైర్ అని ఉంటుంది. సో ఏంటి అని అంటే, మన విల్ అనేది వి కాంట్ చేంజ్ అవర్ విల్.
అంటే మనం చాలాసార్లు అంటే నేను పర్సనల్గా నేను అనుకుంటుంటాను, నేను చాలా ప్లాన్స్ చేస్తాను. నా నా విల్ పవర్ని బట్టి నేను దాన్ని చేంజ్ చేయగలుగుతాను అని అనుకుంటా. కానీ వెన్ ద టైమ్ ఐ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ మై ప్లాన్స్, ఇట్ విల్ బి లైక్ 1 or 2 డే లేటర్, ఇట్ వోంట్ వర్క్అవుట్. ఐ విల్ ఫెయిల్ టు డూ. సో నేను ఇది చదువుతున్నప్పుడు, ఈ రెఫరెన్స్ చదువుతున్నా, నాకు అనిపించింది ఏంటంటే, నాలో ఒక పాప నియమం ఉంది. అది నేను అనుకున్న దాన్ని చేయకుండా, నా విల్ పవర్ని నేను ఇంప్లిమెంట్ చేయకుండా నన్ను కంట్రోల్ చేస్తుంది అని చెప్పి. సో ఏంటంటే, మన విల్ అనేది మన మైండ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వి థింక్ దట్ వీ కెన్, మన విల్ ద్వారా మనము జరిగించవచ్చు అని చెప్పి. ద ఈవిల్ డిజైర్స్ ఏవైతే యంగర్ జనరేషన్స్ గా ఏవైతే ఉంటూ ఉన్నాయో, దోస్ థింగ్స్ స్లోలీ డిసైడ్ అవర్ జర్నీ ఇన్ అవర్ డే టు డే లైఫ్. స్మాల్ థింగ్స్ అంటే ప్రతి ఒక్కటి మన పర్సనల్ లైఫ్ నుంచి మన స్పిరిచువల్ లైఫ్ వరకు ప్రతి ఒక్క ఏరియాలో మన డిజైర్స్, పర్సనల్గా నా డిజైర్ అనేది అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వస్తుంటుంది. అండ్ సో హౌ కెన్ వి, అండ్ పర్సనలీ మీ, హౌ కెన్ ఐ ఓవర్కమ్ దిస్ థింగ్ అంటే, సింప్లీ ఏంటంటే, వీ కెన్ సరెండర్ అవర్ విల్ టు గాడ్ త్రూ డిసిప్లైన్డ్ ప్రేయర్. ఈ ట్రాన్స్ఫార్మ్ అనే కాన్సెప్ట్ వచ్చి 2016లో షైలో మెయిన్ టాపిక్. అక్కడ నేను వింటూ వచ్చాను, హౌ కెన్ వి సరెండర్ అవర్ విల్ అంటే త్రూ డిసిప్లైన్ ప్రేయర్. అంటే నా కలిగి ఉన్న ఇంట్రెస్ట్ కానీ, నా కలిగి ఉన్న థాట్స్ కానీ త్రూ దేవుని దగ్గర నా విల్ని నేను దేవుని దగ్గర సరెండర్ చేయడం వల్ల, లేదా ఫాస్టింగ్ ప్రేయర్స్ కానీ, త్రూ ఫెలోషిప్ ప్రేయర్స్ కానీ, ఫెలోషిప్ లో ఫ్రెండ్స్ ద్వారా కానీ, సో ఐ కెన్ చేంజ్ మై విల్. ఒక దగ్గర ఉంటుంది కదా, వెన్ వి నీ చిత్తమే జరుగును అని చెప్పి. సో దిస్ ద సేమ్ కాంటెక్స్ట్, ఐ థింక్ ఇట్ విల్ బి ద ఇన్ ద reunion which is happened in 2017, I think. సో నా విల్ని నేను దేవునికి ఎలా సరెండర్ చేయగలంటే, ఎప్పుడైతే ప్రార్థనలో గడపడం ద్వారానే, డిసిప్లైన్ ప్లేస్, ఫాస్టింగ్ ప్లేస్ ద్వారా నేను సరెండర్ చేయగలను. సెకండ్ కాంటెక్స్ట్ వచ్చి మైండ్. వారెన్ విస్బీ ఏమంటూ ఉన్నారంటే, ద వరల్డ్ వాంట్ టు చేంజ్ యువర్ మైండ్, సో ఇట్ ఎక్సర్ట్స్ ప్రెషర్ ఫ్రమ్ వితౌట్, బట్ ద హోలీ స్పిరిట్ చేంజ్ యువర్ మైండ్ బై రిలీజింగ్ పవర్ ఫ్రమ్ వితిన్. సో ఇక్కడ రెఫరెన్స్ ఏముందంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన మైండ్ ఎఫెసియన్స్ 4:17-24లో క్లియర్గా ఉంటుంది. అంటే ఎలాగో మన మైండ్ మన లోకంతో మోల్డ్ అవుతున్నప్పుడు మన మైండ్ డెసిషన్స్ ఎలాగే మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఎవరివన్ అడ్వైస్ మీ టు take a step into coaching center, but I decided, this is the voice of the world, but I decided to take a different step to going to work in a rural place of the Bihar. So that's how the మైండ్ ఆఫ్ ద వరల్డ్, మన చుట్టూ ఉన్న లోకం మైండ్ ఎలా ఉంటుంది అనేది, దాని నుంచి అటువంటి కన్ఫర్మేషన్ నుంచి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనేది తెలుసుకోవాలంటే, సింప్లీ ఏం లోకంలో ఉన్న కన్ఫర్మేషన్కి నేను సింక్ అవ్వకుండా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనేది, నేను ఎలా ట్రైన్ అప్ అవ్వాలి అనేది దేవుడు ఏం చెప్తూ వచ్చాడంటే, గాడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ మైండ్ అండ్ మేక్ అస్ స్పిరిచువల్లీ మైండెడ్ బై యూజింగ్ హిస్ వర్డ్. ఆయన వాక్యం కంటిన్యూస్గా చదవటం ద్వారా, దానిని ఆయన వాక్యాన్ని మెడిటేట్ చేసి మెమరైజ్ చేయడం ద్వారానే, సో దట్ హీ గ్రాడ్యువల్లీ చేంజ్ మై ఇన్నర్ మ్యాన్. నా కాన్షియస్నెస్ ఏదైతే, కాన్సెన్స్ ఏదైతే లోకం వైపు తిరుగుతూ ఉందో, అది త్రూ ఓన్లీ ఆయన వాక్యాన్ని నేను మెడిటేట్ చేయడం ద్వారానే అది తిరిగి నేను నూతనపరచబడతాను అనేది దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాను. అండ్ సెకండ్ థింగ్, బాడీ గురించి మనం చెప్పినట్టయితే ఫస్ట్ వర్స్లో ఉంటుంది. ఆయన ఏం చెప్తూ వచ్చారంటే, పౌల్ గారు మన బాడీని ఒక సాక్రిఫైస్ గా, అంటే ప్రీతికరమైన సేవ కొరకే సాక్రిఫైస్ గా ఉండాలి అని చెప్పి వచ్చారు. సో
body is God's temple. Because the Spirit of God dwells within him, it's our privilege to glorify Christ in our body and magnify Christ in our body. So this is the same context when one of the speakers shared the same lines which have been shared in the Shiloh on the exactly 8 years back. I feel have to keep these lines here. The application part వచ్చి ఏంటంటే సింపుల్ థింగ్ ఏంటంటే ఒబీడియన్స్ హౌ కెన్ బి ఎ లివింగ్ సాక్రిఫైస్ అని నేను దాని గురించి ఎక్కువ డ్వెల్ చేస్తూ ఉన్నప్పుడు one of the commentary it says that it's like an obedience to what God has speak through me. నాతో ఏం దేవుడు మాట్లాడుతున్నాడో, నాకు దేవుడు ఏదైతే తెలియజేస్తూ వచ్చారో, ఆయన గాడ్స్ ప్లాన్ నా జీవితంలో ఏదైతే కలిగి ఉన్నాడో దాని గురించి ఏం తెలియజేస్తున్నాడో దానికి ఒబీడియన్స్ చూపించడం ద్వారానే లివింగ్ సాక్రిఫైస్ అవుతుంది అని చెప్పి ఒక భక్తుడు తన ఒక ప్రసంగం ద్వారా తెలియజేస్తూ వచ్చారు. సో కీపింగ్ 3 కాంటెక్స్ట్, మైండ్, బాడీ, విల్, మైండ్ అండ్ బాడీ, లోకానికి తగినట్టుగా కాకుండా మన చుట్టూ ఉన్న లోకం కన్ఫామ్ అవ్వకుండా దాన్ని దేవునికి ప్రార్థనలో మన విల్ని ప్రార్థనలో సబ్మిట్ చేసుకొని అండ్ ఆయన వాక్యం ద్వారా మన యొక్క నా యొక్క మైండ్ని నేను సరి చేసుకుంటూ ఏదైతే తను తెలియజేస్తూ వచ్చారో దాని ద్వారా ఆ ఒక ఒబీడియన్స్ ద్వారా నన్ను నేను కట్టుకుంటూ రావాలి అని చెప్పి దేవుడు యొక్క అంటే బైబిల్ స్టడీ ద్వారా నాకు తెలియజేస్తూ వచ్చాడు. వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్ బిఫోర్ క్లోజింగ్, కింగ్ డేవిడ్స్ లైఫ్ లో మనం చూసినట్టయితే ఈ యొక్క పార్ట్ ని ఆయన లైఫ్ ద్వారా త్రూ ద లెన్స్ ఆఫ్ హిస్ లైఫ్ మనం చూసినట్టయితే ఆయన దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి ఏదైతే దేవుని ప్రణాళికలోకి వచ్చినప్పటి నుంచి తను మరణించేంత వరకు చాలా ఏరియాస్ లో తను సక్సెస్ అవుతూ వచ్చాడు, చాలా ఏరియాస్ లో తను పడిపోతూ వచ్చాడు. బెత్షెబాతో ఏదైతే ఫిలిస్తీన్లతో చేతులు కలిపిన కాడ నుంచి, బెత్షెబాతో పాపం చేసిన కాడ నుంచి, అబ్షాలోము తిరుగుబాటు దగ్గర నుంచి ప్రతి ఒక్క అండ్ అట్ ది ఎండ్ సౌల్ని రాజుగా చేసే విషయంలో కూడా తను ఆగుతూ వచ్చాడు. సో ఇదంతటిలో డేవిడ్ లైఫ్ అంతటిని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మనం చూస్తూ వేస్తే త్రో ఇన్ హిస్ ప్రెజెన్స్ బిఫోర్ మెన్, మనుషుల యొక్క ప్రత్యక్షతలో అండ్ దేవుని యొక్క ప్రత్యక్షతలో చాలా ఏరియాస్ లో కొన్ని ఏరియాస్ లో ఆయన చాలా బాగా జరిగిస్తూ వచ్చాడు, కొన్ని ఏరియాస్ లో ఆయన తప్పిపోతూ వచ్చాడు. హీ మేడ్ ఎ మెస్ ఆఫ్ హిస్ లైఫ్ బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ he was an open person, externally messed up but internally broken, and recognizing this brokenness before God. That is why he was called a man after God's own heart. సో ఈ కాంటెక్స్ నేను శాంసంగ్ సుజిత్ అన్న ఒక వ్లాగ్ లో రాస్తూ వచ్చాడు. ఈ కాంటెక్స్ నేను చదివినప్పుడు నాకు చాలా దాని గురించి ఎక్కువ ధ్యానించాలని అనిపించింది. దావీద్ లైఫ్ లో వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇస్ లైక్ ఆయన ఒబీడియన్స్ అంతా ఉంది, ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ వచ్చి ఆయన దేవుని యొక్క హృదయానుసారుడు అని అనడానికి మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్క పాపం విషయంలో ఆయన వెళ్ళి దాన్ని కప్పకుండా ఇగ్నోర్ చేయకుండా నేరుగా వెళ్ళి దేవునితో సరెండర్ చేసేసాడు. ఈవెన్ గా రాజుగా అయినప్పటికీ సమూయేలు వెళ్ళి సౌల్ని కన్ఫ్రాంట్ చేసినప్పుడు హీ ఇగ్నోర్డ్, బట్ వెన్ నాథన్ వెంట్ అండ్ కన్ఫ్రాంట్ డేవిడ్ ఇన్ ద పబ్లిక్ హీ సింప్లీ యాక్సెప్టెడ్ ఇట్. దట్స్ వాట్ దేవుని యొక్క హృదయాన్ని అంటే ఆయన యొక్క పాపములను కానీ ఆయన యొక్క అతిక్రమలు ఏవి దాచిపెట్టుకోనకుండా సింపుల్ గా వెళ్ళి దేవుని దగ్గర సరెండర్ చేస్తూ వచ్చాడు, వాటిని ఇగ్నోర్ చేయకుండా తప్పు పెట్టకుండా. సో దట్ వాట్స్ అది చాలా బాగా అనిపించింది వెన్ ఐ గోయింగ్ త్రూ దట్ ప్యాసేజ్. సో చేసేటట్టయితే నా విషయంలో కానీ మన విషయంలో కానీ ఏదైతే పాపము కానీ హృదయాంతరంగంలో కలిగి ఉన్నట్లయితే కానీ నా మైండ్ ఏవైతే ఉన్నాయో, శరీరం ఇబ్బంది పెట్టే పాపం ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రార్థన ద్వారా ఫాస్టింగ్ ప్రేయర్స్ దేవుని సన్నిధిలో గడుతూ మెడిటేట్ చేయడం ద్వారా లోకం యొక్క ప్యాటర్న్ నుంచి చేంజ్ అయ్యి దేవునిలోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వగలము అని చెప్పి త్రూ దిస్ బైబిల్ స్టడీ
I'll learn. And thank you for giving me this time to share this Bible study portion. Loving Heavenly Father, we thank you, Master God. Thank you for this day, Master God, where we could gather as a family, Lord God, called to be your children with a calling to be in the medical profession, Lord Master God. And Lord God, united by your love as brothers and sisters, Lord God, over time, over places, Lord, different times and places, Lord. And Lord God, we thank you for all the good things that we could recollect from this fellowship and all the blessings that we could experience, Lord God, through this fellowship, Lord Master God, the way people love and care, Lord Master. Even today, thank you for this message on transformation, Lord Master God. Thank you for the way that you could enable Saurabh to understand this subject and to talk about this, Master God. Thank you for your goodness, Lord Master God. I pray, Master God, that this message will be a blessing to many, Master God. God, I pray that you will bless each and everyone who has joined now, and even for the people who are about to listen to this message later as well. God, I pray and speak blessing upon Swarup and everything, his family, and all the future endeavors, Lord God. Let you bless, let your name be glorified in and through his life, Lord God. I pray for Snigdha and Rachel as well. I pray that you will bless them abundantly. And Lord God, we remember all our fellowship members, Lord God, and their families, Lord God, bless them. And especially I pray for the family of senior Snigdha, Lord God, who lost her mother recently, Lord God. I pray that there will be comfort. And Lord God, you comfort them, Lord Master God. God, and thank you for your goodness. Bless each and everyone. Till we meet next time, I pray, Master God, that you will protect us by your protection, Lord God, and you will keep us safe and help us all fulfill your plan and purpose in our lives, and your name alone be glorified. Bless you, worship in Jesus' name. Amen. Amen. Amen.